మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చైర్ యోగా 2 మనం చైర్ యోగా 1 చేసాం. గుర్తుంది కదా ఫ్రెండ్స్? చైర్ యోగా 1. సో, చైర్ యోగా 1లో ఏం చేసాము? సింపుల్ సైడ్ బెండింగ్ చేసాం. సో, ఇనిషియల్ కాబట్టి ఇలాగ ఒక చైర్‌లో కూర్చొని మనం ఏం చేసాము? విత్ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా సైడ్ బెండింగ్ చేసాం. చైర్‌లో కూర్చొని. కాళ్ళు కొంచెం వెడల్పుగా పెట్టి చైర్‌లో కూర్చొని ఈ విధంగా సపోర్ట్ తీసుకొని సైడ్ బెండింగ్ చేశాం. మీకు ఏదైనా రిజల్ట్ రావాలంటే కనీసం 10 మూవ్‌మెంట్స్‌తో 3 సెట్స్ చేయాలి. ఈరోజు చైర్ యోగా 2 చేద్దాం. అంటే ఏం చేయాలంటే మీకు కుదిరితే గనక మీకు అంటే ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో వారేం చేయొచ్చంటే ఫ్రెండ్స్, మీకు వీలైతే సేమ్ సైడ్ బెండింగే. వీలైతే మీ లెఫ్ట్ హ్యాండ్‌ని కింద టచ్ చేసి, కింద సపోర్ట్‌తో జాగ్రత్తగా రైట్ హ్యాండ్‌ని హెడ్ పైనుంచి బెండ్ చేయండి. ఓకే. ఈ విధంగా. దీనివల్ల ఏమవుతుంది? పొట్ట మరియు నడుము మీద ఇంకా చక్కని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువుంటుంది. ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఈ విధంగా. సో, రైట్ హ్యాండ్‌తో రైట్ సైడ్ కింద ఫ్లోర్‌కి సపోర్ట్ తీసుకోవాలి. తర్వాత హ్యాండ్‌తో ఈ విధంగా చేయాలి. సో, ఇప్పుడు నేను ఇంకా కరెక్ట్‌గా చూపిస్తాను. నేనెలా సపోర్ట్ తీసుకుంటున్నానో ఇప్పుడు మీకు బాగా కనపడుతుంది చూడండి. కాళ్ళ మధ్యలో దూరం ఉంది. చూడండి హ్యాండ్ సపోర్ట్ ఈ విధంగా తీసుకుంటున్నాను. 5 ఫింగర్స్‌తో ఈ విధంగా పెట్టి నేను సైడ్ బెండ్ అవుతున్నాను. సైడ్ హ్యాండ్ స్ట్రెచ్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ విధంగా మనం 10 టైమ్స్ చేద్దాం. రైట్. దీని బెనిఫిట్స్ నేను చెప్తాను ఎలా దీనివల్ల ఏంటి లాభం అనేది చెప్తాను. నా స్థితి గ్యాప్ బిట్వీన్ యువర్ లెగ్స్ సిట్టింగ్ కంఫర్టబుల్ కానీ ఇబ్బంది పడుతూ మాత్రం అస్సలు చేయకూడదు. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. రైట్ నౌ స్టార్ట్. 1 స్ట్రెచ్. 2 స్ట్రెచ్. 3 stretch. 4 stretch. 5 stretch. 6 stretch. 6 stretch. 7 stretch. 8 బ్రీతింగ్ నార్మల్ గా ఉండాలి. బ్రీతింగ్ నార్మల్ గా ఉండాలి. స్ట్రెచ్. 9 stretch. 10 stretch. రిలాక్స్. నా కాళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని చేతులు రిలాక్స్ చేసుకొని ఐస్ క్లోజ్ చేసి 5 to 10 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. 5 to 10 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూనే మనం చేసిన ఈ చైర్ యోగా 2 ఈ పోస్చర్ సైడ్ బెండింగ్స్ ద్వారా మీకు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఎలా వస్తుంది? నడుము దగ్గర చూడండి, పొట్టలో చూడండి, బ్యాక్ స్పైన్ లో చూడండి. ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది గమనించండి. అబ్జర్వ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ సింపుల్ మూమెంట్ బట్ వెరీ ఎఫెక్టివ్ మై డియర్ ఫ్రెండ్స్. రిలాక్స్. సో ఇది ప్రాక్టికల్ గా చేస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఊరికే చూసేది కాదు. కానీ ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి చేయలేకపోతే ఫస్ట్ వన్ సపోర్ట్ తీసుకొనే చేయండి. మీరు ఇలా చేయలేకపోతున్నారు, పూర్తిగా చేయలేకపోతున్నారు. కానీ హాఫే చేయండి. దిస్ ఇస్ హాఫ్. ఫస్ట్ నేర్చుకున్నాం కదా, అదే చేయండి. ఇలా కొన్ని రోజులు చేయగా చేయగా మెల్లగా చేయి కింద సపోర్ట్ పెట్టి కూడా చేయగలుగుతారు. ఏదైనా సరే మిత్రమా, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అనగ అనగ రాగం అతిశైలుచునుండు
తినగ తినగ వేము తీయను కదా. సాధనమున పనులు సమకూరు ధరలో. సాధన చేస్తే ఏదైనా లభిస్తుంది మిత్రమా. కేవలం సాధన చేయకనే మనం ఆరోగ్య విషయంలో వెనుకబడి ఉన్నాం. ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటారో ఇప్పుడు చేసే ఈ మూవ్మెంట్ 3 సార్లు చేయాలి. 3 సార్లు. ఇప్పుడు 1 టైం అయింది కదా. చలో సెకండ్ టైం కూడా చేద్దాం. చూడండి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. సో రెడీ ఫ్రెండ్స్. అగైన్ గ్యాప్, సపరేట్ యువర్ లెగ్స్. లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే లెగ్స్ కూడా మనం బెండ్ అయినప్పుడు సపోర్ట్ ఉండాలి. మిస్టేక్ లో పడిపోకుండా జాగ్రత్త ఫస్ట్ మీరు రైట్ సైడ్ బెండ్ అవ్వండి. అంటే రైట్ పార్ట్ బెండ్ అవ్వాలి అంటే లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. వన్ స్ట్రెచ్. ఆ టూ స్ట్రెచ్. ఆ త్రీ స్ట్రెచ్. ఆ ఫోర్ స్ట్రెచ్. ఆ ఫైవ్ స్ట్రెచ్. ఆ సిక్స్ స్ట్రెచ్. ఆ సెవెన్ స్ట్రెచ్. ఆ ఎయిట్ స్ట్రెచ్. ఆ నైన్ స్ట్రెచ్. ఆ 10 స్ట్రెచ్. ఆ రిలాక్స్. మళ్ళీ కాళ్ళు కొంచెం దగ్గర చేసుకొని చేతులు చక్కగా కాళ్ళ మీద పెట్టుకొని నడుము తిన్నగా చేసి కళ్ళు మూసి ఐస్ క్లోజ్ చేసి సుఖమైన దీర్ఘ శ్వాసలను చేయండి. సుఖమైన దీర్ఘ శ్వాసలను చేయండి మిత్రులారా. వీలైనంత దీర్ఘ శ్వాసలు. సో దీర్ఘ శ్వాసలు చేస్తూనే ఇప్పుడు సెకండ్ టైం చేసిన తర్వాత నడుములో, వీపులో అంటే లోవర్ బ్యాక్ లో, సైడ్స్ కి, అలాగే పొట్టలో ఎలాంటి ప్రభావం ఉంది మనస్సుతో గమనించండి. అయితే మనం ఇక్కడ ఎక్సర్సైజ్ మాదిరిగా చేయట్లేదు మిత్రమా. ఎక్సర్సైజ్ లో ఎలా చేస్తారు అంటే 1 2 3 ఇలానే చేస్తారు. అలా చేస్తే ఎఫెక్ట్ ఉండదు. పోగా అక్కడ మజిల్ స్ట్రెయిన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం మజిల్ ని స్ట్రెయిన్ చేయట్లేదు, రిలాక్స్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ బెండ్ అయ్యి స్ట్రెచ్ చేయండి అంటున్నారు అంటే అక్కడ కనీసం ఒక 3 to 4 సెకండ్స్ మనకు తెలియకుండానే మనం ఉంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. ఆ 3 సెకండ్స్ లో మజిల్ చక్కగా రిలాక్స్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. తద్వారా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యాట్ కానీ లేదంటే మాల్ ఫంక్షన్ కానీ ఆర్గాన్స్ కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ వాటి యొక్క ఫంక్షన్ ని మళ్ళీ తిరిగి పునరుత్తేజంగా తయారవుతాయి. సో రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి నేను ఫస్ట్ చెప్పాను చైర్ యోగా 1 లో. రైట్ సైడ్ లివర్ ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, రైట్ సైడ్ ఇంటెస్టైన్స్, రైట్ సైడ్ లార్జ్ ఇంటెస్టైన్, రైట్ సైడ్ కిడ్నీ, రైట్ సైడ్ లంగ్, ఇవన్నీ ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ అంటే రైట్ సైడ్ బెండ్ అవుతే ఏది స్ట్రెచ్ అవుతుందో అది చూసుకోవాలి మిత్రమా. సో లెఫ్ట్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కొంచెం హార్ట్ దగ్గరగా ఉంది, లెఫ్ట్ లంగ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ రిబ్స్ పెరుగుతున్న స్ట్రెచ్ అవుతున్నాయి. అలాగే కింద స్టమక్ ఉంది, దాని కింద దాని పక్కన స్ప్లీన్ ఉంది, ఈ రెండింటి కింద ప్యాంక్రియాస్ ఉంది, డయాబెటీస్ కి వండర్ఫుల్ గా పనిచేస్తుంది, వెనకాల లెఫ్ట్ కిడ్నీ ఉంది మిత్రమా. అలాగే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి స్పైన్ కూడా చక్కగా సైడ్ కి బెండ్ అవుతుంది కాబట్టి వాటి యొక్క స్పైన్ మజిల్స్ స్ట్రెంగ్త్ కూడా లభిస్తుంది ఫ్రెండ్స్. సో చేస్తేనే రిజల్ట్ వస్తుంది, చూస్తే రిజల్ట్ రాదు. కాబట్టి మీరు ఒకవేళ 10 చేయగలేకపోతే కనీసం 5 అయినా చేయండి. ఎస్. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్.
ముందుగా ఫస్ట్ మూవ్మెంట్ చేయాలి. హోల్డింగ్ లో అప్పుడే పెట్టకూడదు. సరే, ఇలా చేసేసి అక్కడే ఒక 20 కౌంట్స్ హోల్డింగ్ చేద్దామని అంటే ఎస్ చేద్దాం మిత్రమా, ఈ రోజు ఫస్ట్ డే కదా, ఫస్ట్ డేనే అలా పెట్టవద్దు, కొందరికి మజిల్స్ టైట్ అయిపోయి పట్టేస్తాయి. సో ఈ వారం రోజులు మనం ఈ ఆసనాన్ని కంటిన్యూ చేద్దాం. అప్పుడు రోజు రోజుకి ఎంత బాగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందో చూద్దాం. సరేనా? ఇంకొకసారి ఫైనల్ గా. సో వన్ మోర్ టైం మై డియర్ ఫ్రెండ్స్, నా స్థితి చక్కగా చేద్దాం. నా వన్, రైట్ సైడ్ స్ట్రెచ్ అవ్వాలి. ఆ, టూ, స్ట్రెచ్. ఆ, త్రీ, స్ట్రెచ్. ఆ, ఫోర్, స్ట్రెచ్. ఆ, ఫైవ్, స్ట్రెచ్. ఆ, సిక్స్, స్ట్రెచ్. ఆ, సెవెన్, స్ట్రెచ్. ఆ, ఎయిట్, స్ట్రెచ్. ఆ, nine, stretch. 10, stretch. Relax. వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా బాగా చేశారు. రిలాక్స్ అగైన్. కాళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసి డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి గమనించండి. ఎఫెక్ట్స్ ని గమనించండి. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో ఫ్రెండ్స్, ఈ ఈ విధమైనటువంటి సింపుల్ యోగా టెక్నిక్స్ సరిగ్గా చేస్తే బోలెడన్ని లాభాలు వస్తాయి మిత్రమా. అయితే ఎంటీ స్టమక్ లో పొద్దున గాని, లేదా మధ్యాహ్నం గాని, లేదా సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఎంటీ స్టమక్ లో అంటే తినడానికంటే ఒక గంట ముందు ఈ చిన్న చిన్న ఆసనాలు చేసుకొని తింటే శరీరంలో అవయవాలు బాగుంటాయి, కండరాల ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, రక్త ప్రసరణ బాగుంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు 4 గోడల మధ్యలో ఉంటారు మిత్రమా. ఒక టీవీ, 4 గోడలు, వారానికి సరిపడా మందులు. కదా మిత్రులారా, ఇంతకు మించి ఇంకేమైనా ఉంటుందో ఒకసారి. అది నిజంగా ఆ, కొంచెం బాధాకరమైన జీవితమే. కానీ అందుకోసమే ప్రౌఢ యోగా అన్నది నిజంగా ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం అని నేను భావిస్తున్నాను మిత్రులు. ఇంతమంది, దాదాపు ఒక 300 మందితో మనం రోజు చక్కగా మాట్లాడుతూ 4 మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. నేను చూశాను కాబట్టి చెబుతున్నాను మిత్రమా. నేను ఎవరిని బాధ పెట్టాలని పొరపాటున కూడా నేను అనట్లేదు. కానీ చూశాను మిత్రమా, ఒక బెడ్ ఉంటుంది, 4 గోడలు ఉంటాయి, ఒక టీవీ ఉంటుంది, ఇగో ఇలాంటి ఒక చైర్ మేట, టేబుల్ మేట ఒకటి ఉంటుంది, దాని మీద ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, ఒక మందుల పెట్టె ఉంటుంది కదా. టైంకి టిఫిన్ తినాలి, మందులు వేసుకోవాలి, దాహం అయితే నీళ్ళు తాగాలి, చూడబుద్ధి అయితే ఆ టీవీలో పనికిరాని చూడాలి, ఇక నిద్ర వస్తే పండుకోవాలి. ఇంతే మిత్రమా. బయటికి పోయే అవసరం రాదు, బయటికి తీసుకువెళ్ళేవారు ఉండరు. అంటే ఇలాంటి జీవితం ప్రతి ఒక్కరికి వస్తుందేమో, అంటే అది జీవిత చక్రంలో వస్తుందేమో, కానీ యోగా చేసే వాళ్ళకు ఇలాంటి జీవితం మాత్రం రాదు మిత్రమా. యోగా చేసే వారికి రాదు. మీరు చూస్తున్నారు కదా మిత్రమా, మా గురువులను చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, మన ఆత్మీయులను చూస్తున్నారు. ఇక చక్కగా మనం సరే ఉండాలి. ఇల్లు అన్నప్పుడు 4 గోడలే ఉంటాయి, పైన ఒక కప్పు ఉంటుంది, అది వేరే విషయం. కానీ గోడలు గోడలు కొట్టుకున్నాయనుకోండి, కప్పు కూలుతుంది కదా. కదా, గోడలు కొట్టుకున్నాయనుకోండి, కూలేది కప్పు. సో కాబట్టి మిత్రమా, మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే పాడయ్యేది జీవితం మిత్రం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న ఆసనాలే సరిగ్గా చేయండి, కాస్త శ్రద్ధతో చేయండి, మీరు ఊహించినన్ని రిజల్ట్స్ వస్తాయి మిత్రమా. ఓకేనా? సరే, ఇక మనం ప్రాణాయామ సాధన చేద్దాం.